దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. నిర్గమాకాండం 23:25 వచనంలో, నీ దేవుడిని యెహోవాని సేవించవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును, నీ మధ్య నుండి రోగమును తీసివేయను. ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, నీ ఆహారమును నీ పానీయం నేను దీవిస్తాను, గనుక నీ మధ్య ఉన్న రోగం కూడా తొలగిస్తాను. రోగాలకు మనం తినే ఆహారానికి ఏమైనా లింక్ ఉందా అంటే అవును. వాట్ యు ఈట్ వాట్ యు ఆర్ అన్నారు. పరిశుద్ధ లేఖనం ప్రకారం అయితే వాట్ యు స్పీక్, వాట్ యు సీ, వాట్ యు హియర్, వాట్ యు థింక్ అండ్ వాట్ యు మెడిటేట్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బికమ్ వాట్ యు ఆర్. మీరెవరు, మీ స్థితి ఏంటి అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం చూస్తున్నారు, మీరు ఏం వింటున్నారు, ఏం ధ్యానిస్తున్నారు, ఏం తింటున్నారో అవన్నీ కూడా మీలో మార్పులు తీసుకొస్తాయి. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీ దేవుడైన ప్రభువును నువ్వు సేవించగలిగితే మీ ఆహారము పానీయం ఆయన దీవిస్తాను వాగ్దానం చేశాడు. అంటే మన ఆహారం తీసుకునేటప్పుడు, పానం తీసుకునేటప్పుడు దేవుని ధ్యానించుకుని తీసుకోవడం మంచిది. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఆయనకు ప్రార్థన చేయకుండా భోజనం చేయటం అనేది వాక్యానుసారం కాదు. ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు అనేకులకు ఆహారంగా పంచే ముందు ఆ రొట్టెలను పైకెత్తి స్తుతించి దాన్ని విరచి వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు వలలో కూడా ఆయన రొట్టెను పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సో ఆహారం తీసుకునేటప్పుడు మంచి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రార్థన చేసుకుని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే లేఖనం మాట్లాడుతుంది, ఆయన మీ ఆహారమును పానీయమును దీవిస్తాను అన్నాడు. అవును, మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నా దేవా ఈ ఆహారం దీవించమని ప్రార్థన చేయాలి. మనం ఈ రోజుల్లో చూస్తున్న రకరకాల జంక్ ఫుడ్ మానవ శరీరానికి అనారోగ్యాన్ని కలుగు చేసేటువంటి వ్యర్థమైనటువంటి ఆహార పదార్థాలు ఎన్నో అవైలబుల్గా ఉన్నాయి. సో అటువంటి విషయంలో మనం జాగ్రత్త పడాలి. 104 కీర్తన 14-15 వచనాల్లో నరుల ఉపయోగం కొరకు కూర మొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు. కూర మొక్కలు అన్నప్పుడు బేదలు కూడా కొనుక్కోగలరు, తక్కువ అమౌంట్ ఉన్నవాళ్ళు కూడా కొనగలరు. ఒకవేళ అమౌంట్ లేదన్నట్లయితే నీ ఇంటి ముందు కూర మొక్కలు వేస్తే ఎన్నో రకాల కూర మొక్కలు మొలిసే అవకాశం ఉంది. ఈ రోజుల్లో అనేక మంది డాక్టర్స్ కూడా వారి యొక్క పూల కుండీల్లో కూర మొక్కలు నాటుకుని మందులు లేకుండా వాటిని పండించుకొని తీసుకుంటున్నారు. మనమంతా బాగుండాలని దేవుడైన ప్రభు కూర మొక్కలను మొలిపిస్తున్నాడు. అది మనుషులకు ప్రయోజనకరమైందన్నాడు, హర్బ్స్. సో ప్రార్థించండి, ప్రార్థన చేసుకుని దేవుని యందు భయభక్తికి వెళ్ళండి. ముందు ఆయన్ని సేవిస్తున్నామా లేదా పరీక్షించుకోండి. షల్ వి ఆల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే. ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, దయగల మా ప్రభువా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సమస్తం ఎరిగిన మా ప్రభువా, నీ నామాన్ని ఘనపరుస్తున్నాను, మహింపరుస్తున్నాను. మిమ్మల్ని సేవించే హృదయం లేకుండా జీవిస్తున్న వారు ఎవరిని ఉంటే ఈ రోజే వారి హృదయాలు సరిచేసుకుని మనస్ఫూర్తిగా సృష్టికర్తని దేవుణ్ణి సేవించే మంచి మనస్సు, ఆలోచన వారికి దయచేయండి. నీ దేవుడైన ప్రభువును సేవించము, అప్పుడు ఆయన నీ ఆహారమును పానీయమును దీవించండి. మీరు చెప్పిన వాగ్దానం, మేము తీసుకునే ఆహారమును పానీయమును దీవించండి. మీరు దీవిస్తే అది మాకు ఆరోగ్యంగా మారుతుంది. మీరు రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని, మంచి ఆరోగ్యములతో మమ్మల్ని నడిపించి మీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపా సమాధానం మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.